మామ, నేను ఒక విషయం అడుగుతా, మంచిగా సమాధానం చెప్పు. నేను ఇంత ముందు కూడా అడిగినా, ఇప్పుడు అడుగుతాను. నా దగ్గర ఎందుకు దాస్తాలు మీరు? నీ బిడ్డ అత్తగారింటి కాడ లేదు, ఇక్కడ లేదు. నిన్ను అడిగినా నువ్వేం సమాధానం చెప్తలేవు. నీ కొడుకుని ఎంతగానో అడిగినా నీ కొడుకు ఏం సపోర్ట్ చేస్తలేడు. మీరు నీ బిడ్డను ఎందుకు దాషిల్లు? అసలు నీ బిడ్డని ఏడబెట్టినావు మామ? ఎందుకు అట్లా దాచిపెట్టినావు? నేను అడిగితే ఎందుకు సమాధానం చెప్తలేవు? నాకైతే ఏం అర్థమైతలేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా బిడ్డ నేనేందుకు అత్తా, నేనేందుకు తోలుకొచ్చినా? మతుండే మాట్లాడుతున్నావా? మరి అత్తగారింటి కాడ లేదు కదా, తీసుకొచ్చి ఇక్కడికన్నా తీసుకురావాలి. ఇక్కడ లేదు, ఎందుకు ఇట్లా దాస్తాళ్ళు? అసలు నా బిడ్డ అంటే నీకు నచ్చది. దాని గురించి నీకెందుకు ఇవన్నీ వివరాలు ఎందుకు అడుగుతున్నావు అసలు? నాకు ఇప్పుడు అర్థమైంది మామ. ఆ రోజు కూడా మీరిద్దరికిద్దరు ఎటో పోయిల్లు, నాకు అప్పుడే అర్థమైంది. నీ బిడ్డను ఎక్కడ పెట్టినావు? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది మామ? నాతో చెప్పు ఇప్పుడు. చూడు బిడ్డ, ఇదే విషయాన్ని పదే పదే అడుగుతుంటే నేను కోపంగా చెప్పినా గానీ నీ మీద ఎలాంటి కోపం లేదు బిడ్డ. నా బిడ్డను ఎలాగ ఇడికి తీసుకురాలేదు కదా బిడ్డ. నువ్వేం టెన్షన్ పడకు, రాంది పడకు.